వెల్కమ్ టు నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్. ఈరోజు మనము 2025 సంవత్సరం సెప్టెంబర్ నెల 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు కన్యా రాశిలో జన్మించిన వారి యొక్క వార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. కన్యా రాశి వారికి ప్రస్తుతం జరుగుతున్న గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే మిశ్రమమైనటువంటి ఫలితాలు పొందుతున్నారు. కారణం ఏమిటంటే మీ రాశికి ధనస్థానాధిపతి అయిన శుక్రుడు 12వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఆర్థికంగా రావాల్సిన ధనం రాక ఇబ్బంది పెడుతూ ఉంటే అధికమైన ఖర్చులతో ఇబ్బందులు పడుతూ ఉంటారు. కన్యారాశి వారు ప్రధానంగా తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమిటంటే స్త్రీ మూలకమైనటువంటి అపవాదులు కానీ అధికమైనటువంటి ఖర్చులు కానీ ఇక్కడ కన్యారాశి వారికి కలుగుతూ ఉంటాయి. అపార్థాలు ఎక్కువగా జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి అటువంటి వాటికి తావు ఇవ్వకుండా ఉండాలి. వీరికి డే వైజ్గా కనుక పరిశీలిస్తే 21వ తేదీ ఉదయం నుంచి 21వ తేదీ సాయంత్రం 4:30 గంటల వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుందా అనేటటువంటి భావన కలుగుతుంది. చేసేటటువంటి పనులలో కొద్దిగా ఆలస్యం కనిపిస్తూ ఉంటుంది, కానీ ఆధ్యాత్మికపరమైనటువంటి భావాలు బలంగా పెరుగుతూ ఉంటాయి. ఎక్కడో మనం ఏమన్నా ఒంటరి వాళ్ళం అయిపోతున్నామో, అందరూ మనల్ని వదిలేస్తున్నారనేటువంటి భావన కలుగుతూ ఉంటుంది. వ్యాపారపరంగా కొంచెం నష్టాల యొక్క తీవ్రత పెరుగుతూ ఉంటుంది. నిద్ర కూడా సరిగా పట్టకపోవడం జరుగుతూ ఉంటుంది. ఇక 21వ తేదీ సాయంత్రం నుంచి 23వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు సంపూర్ణమైనటువంటి ఆత్మవిశ్వాసంతో కూడినటువంటి అధికమైన ఫలితాలు పొందుతారు. ఎందుకంటే కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలంగా మారుతుంది. సంపూర్ణమైన మానసిక ప్రశాంతత కలుగుతుంది. వ్యాపారపరమైన లాభాలు కూడా వస్తూ ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్స్ చేసేటటువంటి వారికి అనుకూలంగా మారుతుంది. ఉద్యోగపరమైనటువంటి విషయాలను శుభవార్తలు వినడానికి ఇది అత్యంత అనుకూలమైన సమయం అని చెప్పాలి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు ప్రతిష్ట పెరుగుతూ ఉంటాయి. శత్రువుల మీద కూడా పైచేయి సాధించేటటువంటి విధంగా ఇక్కడ మీకు అనుకూలత మారుతుంది. ఈ 23వ తేదీ రాత్రి నుంచి 26వ తేదీ మధ్యాహ్నం వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇక్కడ ఈ కన్యారాశి వారికి ఆర్థికపరమైనటువంటి లాభాలు బ్రహ్మాండంగా మారుతూ ఉంటాయి. కుటుంబపరమైన విషయాలను శ్రద్ధ తీసుకుంటూ ఉంటారు. మీ యొక్క చాతుర్యం చేత ఎంతటి వాళ్ళనైనా సరే ఆకట్టుకోగలిగినటువంటి శక్తి మీకు వస్తూ ఉంటుంది. అలానే కొన్ని విషయాల్లో ధన ప్రవాహం అంటే రావాల్సిన ధనం చక్కగా చేతికి అందుతూ ఉంటుంది. అనేక రకాలైనటువంటి అనుకూలతలు పొందుతూ ఉన్నాయి. కానీ భోజనం చేసేటటువంటి విషయంలో ఆహార పదార్థాల విషయంలో కొంచెం నియమాలు పాటించాలి. అలానే 26వ తేదీ మధ్యాహ్నం నుంచి 27వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయంలో సంపూర్ణమైనటువంటి మిత్ర బలం పెరుగుతుంది. కానీ కొంతమంది నమ్మక ద్రోహం చేసే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. కొద్దిగా ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. కాబట్టి ఓవరాల్గా కనుక పరిశీలిస్తే కన్యారాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు పొందుతున్నారు. ఇవి కన్యారాశి వారి యొక్క ఫలితాలు. శుభం.